ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి. ద్వితీయ స్థానంలో గురుగ్రహ సంచారం, తృతీయంలో కేతువు, పంచమ స్థానంలో బుధుడు, షష్టమ స్థానంలో రవి, శుక్రుడు, కుజుడు, దశమ స్థానంలో శనీశ్వరుడు, భాగ్యస్థానంలో రాహువు. కోర్టు వ్యవహారాల్లో పురోగతి అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రత్యేకంగా అపోనెంట్ స్థానంలో స్త్రీలు డీల్ చేస్తున్నట్లయితే మీకు మంచి మార్పులు పరిగణించకపోవచ్చు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలి అన్న ఆలోచనతో ఉంటారు. దూరంగా ఉన్న స్నేహితులు, బంధువులు, ఎన్ఆర్ఐల ద్వారా ఇక్కడ కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేయించాలి. వాళ్ళకే సహాయం అందించి మనం కూడా ప్రయోజనాలను పొందాలి అన్న ఆలోచన కలిగి ఉంటారు. దానికోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. రాజకీయాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఉన్నవారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. రాత్రికి రాత్రే ఒక్కసారిగా క్రేజ్ పెరగడం, ఫాలోవర్స్ పెరగడం, మంచి అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. కానీ వచ్చినటువంటి అర్ధాంతరపు సుడిని నిలబెట్టుకోవడం అనేది మీ శక్తి సామర్థ్యాలకి పెద్ద సవాలుగా మారవచ్చు. స్త్రీలకు వ్యాపారాలలో క్రయ విక్రయాలు అనుకూలంగా ఉంటాయి. పెట్టిన పెట్టుబడులు రెట్టింపు దక్కించుకోగలుగుతారు. మీరు నడిపే సంస్థ, హాస్టల్, యోగా సెంటర్లు, నాన్ స్కూల్స్ నిమిత్తం మంచి ఖ్యాతిని పొందగలుగుతారు. ప్రమోషన్స్, పబ్లిసిటీ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముమ్మాటికి 3 అంతులు మాటతోనే ప్రచారం జరుగుతుంది. మౌత్ పబ్లిసిటీతోనే మీ వ్యాపారాన్ని మీరు నిలబెట్టుకోగలుగుతారు. సోషల్ మీడియా ద్వారా చేసే ప్రయత్నాలు కూడా మీకు అక్కరికి వస్తాయి. దూర ప్రయాణాలు, విహారయాత్రలు, కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలి అన్న ఆలోచనలు నెరవేరుతాయి. ఈ వారం ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 4. దుర్గాదేవి సప్తపది స్తోత్రం పారాయణ చేయడం లేకపోతే వినడం మంచిది. దుర్గాదేవికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమని బొట్టుగా ధరించండి, మంచి జరుగుతుంది.